క్యాండిడేట్లందరూ కూడా ఆలోచించాలి. ఇలా బీజేపీ కూడా చేసిందేమి లేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు వచ్చినాయా? ఎవరికి ఇచ్చిండ్రు? ఎక్కడిచ్చిండ్రు? ఇలా బీజేపీ నిరుద్యోగ యువతను మోసం చేసింది. అంతేకాకుండా మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అన్నారు. ఏమైంది మేక్ ఇన్ ఇండియా? అంతా మేక్ ఇన్ చైనానే నడుస్తుంది. 10 ఏళ్ళ అవకాశం ఇచ్చినా మేక్ ఇన్ ఇండియాను అట్టర్ ఫ్లాప్ చేసింది ఇవాళ బీజేపీ పార్టీ. ఈ రకంగా బీజేపీ ధరలు పెంచింది, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది తప్ప రూపాయి విలువ దించింది తప్ప చేసిందైతే ఏమీ లేదు. అందువల్ల ముఖ్యంగా యువత, మేధావులు బాగా ఆలోచించండి. ఇవాళ బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గొంతుక. తెలంగాణ కోసం ఒక గలం ఉండాలి, తెలంగాణ గొంతు బాని వినిపించాలి అంటే బీఆర్ఎస్ పార్టీ ఉండాల్సిన అవసరం ఉంది. మీరే ఆలోచించండి. ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా జై తెలంగాణ అనగా చూసినారే మీరు? ఎప్పుడన్నా ఒక్కసారి ఎప్పుడన్నా అమరవీరుల స్తూపం దగ్గర 2 పూలు పెట్టినాడే? ఏనాడన్నా తెలంగాణ అమరులకు 2 పూలన్న పెట్టిండా? ఒకనాడు జై తెలంగాణ అన్నోడు కాదు, అమరవీరుల స్తూపం దగ్గర 2 పూలు పెట్టినోడు కాదు. మరి ఇటువంటి వాళ్ళ చేతుల్లో ఈ తెలంగాణ ఉంటే ఏమైతుందో ఆలోచించండి. ఇలా రాకేష్ అయినా మనందరం తెలంగాణ ఉద్యమంలో ఎంతో పోరాటం చేసినాం, జైళ్ళల్లో పడ్డాం, లాఠీ దెబ్బలు తిన్నాం. ఇదే రేవంత్ రెడ్డి తుపాకీ పట్టుకొని వచ్చిండు, ఎవడరా జై తెలంగాణ అంటాడు అని. ఉద్యమకారుల మీద తుపాకీ పెట్టినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి పట్ల మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రేపు 10 ఏళ్ళు కాబోతున్నది. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అయ్యే సందర్భంలో హైదరాబాద్ ను జాయింట్ క్యాపిటల్ చేయాలని కుట్రలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ లో జాయింట్ క్యాపిటల్ ఇంకో 10 ఏళ్ళు పెంచాలని కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మన హైదరాబాద్ మనకు కాకుండా పోయే ప్రమాదం ఉన్నది. మన హైదరాబాద్ మనకు దక్కాలంటే యావత్ తెలంగాణ ప్రజలం మనం ఒక్కటై ఈ తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ బీజేపీల సంగతి తెలియదా? ఆ రోజు ఖమ్మం జిల్లాలో 7 మండలాలు ఆంధ్రాలో కలిపితే బిల్లు పెట్టింది బీజేపీ, మద్దతు ఇచ్చింది కాంగ్రెస్. అవునా కాదా? లోయర్ సీలేర్ పవర్ ప్రాజెక్ట్ మనకు కాకుండా పోయిందంటే కొట్లాడింది ఒకటే బీఆర్ఎస్, బిల్లును పాస్ చేసింది ఇదే కాంగ్రెస్ వాళ్ళు, ఇదే బీజేపీ వాళ్ళు. రేపు జాయింట్ క్యాపిటల్ విషయంలోనైనా కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ మీద జరిగే కుట్రలను తిప్పికొట్టాలంటే అది బీఆర్ఎస్ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది. బీఆర్ఎస్ కుండే ప్రేమ ఏనాటికైనా హైదరాబాద్ మీద, తెలంగాణ మీద ఈ కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు ఉండదు. కాంగ్రెస్ వాళ్ళకి ఏముంటది? వాళ్ళకు జాతీయ రాజకీయాల మీద ఉంటది. బీజేపీ వాళ్ళకు దేశ రాజకీయాల మీద ఉంటది. ఇవాళ మన గోదావరి నీళ్లు, మన వరంగల్ను ఒడిసి పట్టుకొని పారుతున్న గోదావరి నీళ్లను కర్ణాటకకు తీసుకుపోతారట, తమిళనాడుకు తీసుకుపోతారట. ఇంటర్ లింకింగ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ పేరు మీద కావేరీ నదికి గోదావరి నదిని కలుపుతామంటున్నారు. మన కేసీఆర్ ఏమంటుండు? ముందు మా తెలంగాణ ప్రజల గొంతు దడపండి, తెలంగాణలోని ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వండి, మాకు నీళ్లు జాలినాకనే ఒక్క చుక్క బయటకు పోవాలి తప్ప అప్పటిదాకా ఒప్పుకునే సవాలే లేదంటున్నది బీఆర్ఎస్ పార్టీ. బీజేపీ నీళ్లు తీసుకుపోతా అంటుండు, కాంగ్రెస్ వాడు తలకాయ ఊపుతున్నాడు. రేపు దీన్ని ఆపాలనా వద్దా? మన గోదావరి నీళ్లు మనకు దక్కాలనా వద్దా? మన నీళ్లు మనకు దక్కాలంటే, మన పొలాలలో గోదావరి నీళ్లు వారాలంటే రాకేష్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వాళ్ళు ప్రతిపాదన పెట్టిండ్రు, కేంద్రం రాష్ట్రానికి ప్రతిపాదన పంపింది, గోదావరి నీళ్లను తీసుకుపోయి తమిళనాడు రాష్ట్రానికి ఇస్తాం, మీ ఆలోచన ఏందో తెలపండి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది. తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటిదాకా దాని మీద నోరు మెదుపుతలేదు. మనం గతంలో అడిగితే సమస్య లేదు, మేము ఒప్పుకోమని చెప్పినాం మన బీఆర్ఎస్ గవర్నమెంట్. ఎట్టి పరిస్థితుల్లో చుక్క గోదావరి నీళ్లను కూడా ఈ రాష్ట్రం నుంచి కర్ణాటకకో లేకపోతే తమిళనాడుకో తీసుకుపోవడానికి మేము ఒప్పుకోము అని ఆ రోజు మేము కొట్లాడినాం. మరి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు నోరు మెదుపుతలేదు? అంటే వీళ్ళు నీళ్లు, మన నీళ్లను పక్క రాష్ట్రాలకు తీసుకుపోయే కుట్ర జరుగుతా ఉంది. ఆ కుట్రలను తప్పికొట్టాలంటే, మన నీళ్లు మనకు దక్కాలంటే ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి. ఇవాళ అద్భుతమైన ఆసుపత్రి కట్టించిండు మన కేసీఆర్. 2000 పడకల
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి బిల్డింగ్ మొత్తం రెడీ అయింది. 5 నెలలైనా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఇవాళ అంగుళం పని కూడా ముంగట పడతలేదు. ఆ 2000 పడకల ఆసుపత్రి వరంగల్లో అయిపోతే అన్ని రకాల బీమార్లకు, గుండెనైనా క్యాన్సర్ అయినా బొక్కలకైనా ఎటువంటి ఇబ్బంది వచ్చినా హైదరాబాద్ పోకుండా వరంగల్లోనే ట్రీట్మెంట్ కావాలని మన కేసీఆర్ 24 అంతస్తుల అద్భుతమైన 2000 పడకల ఆసుపత్రి కట్టిండు. బిల్డింగ్ అంతా పని అయిపోయింది. కానీ పరికరాలు పెట్టి సిబ్బందిని నియామకం చేసి ఆసుపత్రిని నడపాలంటే 6 నెలలైనా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదు. ఏమనంటే కేసీఆర్ చేసినవన్నీ తీసేస్తారట, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారట. తెలంగాణ చిహ్నంలో కాకతీయ తోరణం పెట్టిండు మన కేసీఆర్, దాన్ని కూడా తీసేస్తారట. అంటే మన వరంగల్ ఆత్మగౌరవం, వరంగల్ ప్రతిష్ట, మన కాకతీయ తోరణం, ఆ తోరణాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలగిస్తా అంటే వరంగల్ బిడ్డలు పౌరుషంగల్లా పోరాట స్ఫూర్తి కలిగిన ఈ వరంగల్ బిడ్డలు చూస్తూ ఊరుకుంటారా? మనం వాళ్ళకి బుద్ధి చెప్పొద్దా? కాకతీయ తోరణం ఉండాలా వద్దా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పటంలో కాకతీయ తోరణం ఉండాలా వద్దా? మా రేవంత్ రెడ్డి తీస్తా అంటున్నాడు. తీస్తా అన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మీ ఓటుతో బుద్ధి చెప్పండి. రేపు రాకేష్ రెడ్డి కౌన్సిల్లో పేగులు దిగదాకా దానికోసం వరంగల్ ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తాడు. ఈ రకంగా ఆసుపత్రి కట్టే ఆసుపత్రి ఆపుతారు, కాకతీయ చిహ్నం తీసేస్తా అంటారు, గోదావరి నీళ్లు ఆంధ్రాకి తీసుకుపోతా అంటారు, గోదావరి నీళ్లు కర్ణాటకకు తమిళనాడుకు తీసుకుపోతా అంటారు. దీని మీద ఇవాళ మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నమ్మిండ్రు, ఒక్కసారి మార్పు మార్పు అన్నారు. ఏం మార్పు వచ్చిందే? కాంగ్రెస్ వాళ్ళు మార్పు కోసం ఓటేయమన్నారు, వచ్చింది మార్పు. రైతులకు 24 గంటల కరెంటు పోయి 14 గంటలు వచ్చింది. ఇవాళ పొద్దుగాల భూపాలపల్లి జిల్లా కమలాపూర్ గ్రామానికి పోయినా రైతులు చెప్తున్నారు, పోయినసారి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 3 రోజులలో వడ్లు కొన్నారు సార్, 20 రోజులైనా వడ్లు అమ్ముడు పోతలేవు, తడిసిపోతున్నాయి అంటున్నారు. మార్పు వచ్చింది. మంచినీళ్లు ఇదివరకు రోజు వచ్చేది, ఇవాళ దినం తప్పించి దినం మంచినీళ్ళు వస్తున్నాయి. మార్పు అయితే వచ్చింది, మార్పు వచ్చింది. సర్కార్ దవాఖానలో పోతే కేసీఆర్ కిట్టు బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్టు బంద్ అయిపోయింది. మార్పు వచ్చింది. ఎంజీఎంలో 5 గంటల కరెంట్ అయితే పోయింది. నిన్న భువనగిరిలో కరెంటు పోయింది. మార్పు వచ్చింది. ఏం మార్పు తెచ్చింది? మార్పు అంటే ప్రజలకు మెరుగైన జీవితం కావాలి, మంచి పనులు చేయాలి. కానీ ఉన్నయి ఊడగొట్టుడే మార్పా? ఉన్నయి తీసేసుడే మార్పా? ఇవాళ దయచేసి మీరు అందరు కూడా ఆలోచించండి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఎన్నో మాటలు చెప్పి ప్రజల్ని ఇవాళ మోసం చేస్తూ వచ్చింది. ఈ టైంలో మనకు కావాల్సింది ప్రశ్నించే గొంతు కావాలి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినంత మాత్రాన ఆ ప్రభుత్వం ఏం పడిపోదు. కానీ గెలిస్తే ఏమంటాడు? నేను 4000 నిరుద్యోగ భృతి ఎగ్గొట్టినా నాకే ఓటేసిండ్రు, మహాలక్ష్మి ఇస్తాడు 2500 ఇవ్వకున్నా నాకే ఓటేసిండ్రు.